చంపివేస్తారని చెప్తే ఆ తల్లికి ఇంకా ఈ ముగ్గురు కుమారులు ఉన్నారు అనుకోండి. మొదటి కుమారుని హతసాక్షులుగా వాళ్ళు చంపివేశారు అనుకోండి, ఏం చేయాలి? ఆ తల్లి ఆ ఇద్దరు కుమారులు కూడా మళ్ళా పంపించాలి. అయ్యో మొదటి వాడు చనిపోయాడు, వీళ్ళు కూడా పంపిస్తే వీళ్ళు కూడా చనిపోతాడు, ఇంకా నా చోట మిగులుతాడు అనుకునే పద్ధతి దేవుని రాజ్యంలో లేదు. దేవుని కొరకు చనిపోతేనండి గొప్ప బహుమానం ఉన్నది పరలోకంలో. ప్రభు పక్షముగా ప్రభు నామ నిమిత్తమై హింసింపబడేవారు ధన్యులు. హింసింపబడేవారే ధన్యులైతే సంపబడుతున్న వారు ఇంకెంత ధన్యులో చూడండి. కానీ కొన్ని హింసలు మాత్రమే వస్తున్నాయి, వాటికే ధన్యులని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. అయితే వారు ఆత్మను త్యాగం చేసుకొని చంపబడుతున్న వారు మరీ ధన్యులు, ఇంకెక్కువ ధన్యులు. కాబట్టి చూడండి, ఈ లోకంలో ఈ రోగాలతో ఈ యొక్క శ్రమలతో ఈ నిందలతో అవమానంతో బ్రతకనటువంటి బ్రతుకుట కంటే క్రీస్తు కొరకు ఒక్క నిమిషంలో ప్రాణం విడిచిపెట్టేస్తాడు. చచ్చిపెట్టాడు ఎంత పెడతాడు? పేక మీద కప్ప పెడతాడు, ఈ పేక మీద కత్తిరించేస్తాడు అంతే. ఒక్క నిమిషంలో ఇక్కడ నుంచి నువ్వు కళ్ళు మూసేస్తావు, అక్కడికి వెళ్ళి కళ్ళు తెరుస్తావు. నీకు ఏ శ్రమ ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ రోగం ఉండదు. అంతకంటే మంచి మరణం ఏం కావాలి చెప్పండి? ఎవరన్నా హతసాక్షులుగా ఈనాడు అనేక దేశాల్లో క్రైస్తవ బిడ్డలను హతమారుస్తున్నారు. క్రైస్తవ బిడ్డలు పిరికి వారు కాదు. పిరికి వారైతే వారికి పరలోక రాజ్యం లేదు. కాబట్టి పిరికి వారికి ఏం లేదు, పరలోక రాజ్యం లేదని ప్రభు చెప్తున్నాడు. పరలోక రాజ్యానికి పోలేని వారు ఎవరంటే మొట్టమొదట పిరికి వారే ఉంటారు, వారికి అసలు లేదా. తర్వాత త్రాగుబోతులు, విగ్రహాలు, వ్యభిచారులు, ఇవన్నీ పాపం చేసేవారు కూడా పరలోక రాజ్యానికి పోలేదు. కాబట్టి మనము ఆ కోవకు చెందిన వారం కాదు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడిచ్చిన ఆత్మ పిరికిదిగా, ఆయన ఇచ్చిన ఆత్మ శక్తి గలది, ప్రేమ గలది, ఇంద్రియ నిగ్రహం గల శక్తిని కలిగి ఉన్నామే. కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అని పౌలు గారు తిమోతితో రూఢిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ పిరికితనం గలది కాదంటున్నాడు. పిరికి పమ్మలాగా పారిపోవడానికి లేదు. ఇక్కడ ఏపడి 20వ తారీఖున వస్తే ఇక్కడ దాదాపుగా 19 సంవత్సరాలు ఇక్కడ సేవ ప్రారంభించింది. ఇక్కడ అడుగు పెట్టింది మొదలుకొని ఎన్నెన్ని వ్యతిరేకతలు నేను ఎదుర్కొన్నాను. ఇక్కడ మీలో చాలా మందికి తెలియదు. ప్రతిసారి వ్యతిరేకతే, బయట వారి వల్ల, అయిన వారి వల్ల, ఇంట్లో వారి వల్ల, శరీర రీతిగా అనారోగ్యం వల్ల, ఆర్థికముగా. వీడు ఎలా చేస్తాడో చూస్తామని సవాల్ చేసి వెళ్ళారు. అనేక పోరాటాల మధ్యన దేవుడు ఇక్కడ ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. నీ వంతు చూస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళారు. నక్సలైట్లు వచ్చారు, జీపు నిండా వచ్చారు. సాయంత్రం పూట చిన్న షెడ్ ఉన్నది, రేకుల షెడ్. దాని మీద నేను వాక్యం రాపిస్తున్నా. ఆ పెయింటర్ రాస్తున్నాడు. ఆయన అంటే వెనక్కి తిరిగి చూడలేదు. వాడు వచ్చేసరికి నాకే తెలిసి కలరు చెప్తే భయపడమని చెప్పి ఆయన చెయ్యి వణుకుతున్నదట. వెనక్కి చూశాడు. అప్పుడు అవి ఎందుకు ఆటోమేటిక్గా నా చెయ్యి వణికిపోతున్నాడు. ఎందుకంటే ఈ స్థలము మాదిరి చెప్పడానికి వాళ్ళు గుండాలు వచ్చారు, కమ్యూనిస్టులు వచ్చారండి జీప్ వేసుకుని. అక్కడ సభ జరిగిందంట, ఇక్కడికి వచ్చారు ఈ స్థలం మాదిరి వారు కొట్లాడతానికి. అప్పుడే నేను అక్కడ నిలబడి ఉన్నా, అక్కడే ఉన్నాను. మరి వీడియో అంటారు నన్ను చూసి. వీడు లేపేస్తే ఇక్కడ పని జరగదని చెప్పి అంటున్నారు వాడు. అతను చెయ్యి వరికిపోయి అక్షరము అంత బండబారిపోయింది. అక్కడ దిగొచ్చాడు. ఏమైందంట? ఇంకా ఈ చెయ్యి వరుకుతుంది ఆయనతో. శక్తులు, దురాత్మలు, దుష్ట శక్తులు, ఇంకా అనేకమైనటువంటి వ్యతిరేకతల మధ్యలో రేయి పగలు మేము ఇక్కడ నిలబడి ఈ దేవుని పరిచర్యకు అవసరమైతే ప్రభు కొరకు ప్రాణమీటకైనా వెనుకాడకుండా నిలబడ్డాం. నేను మా మరి కాపరముగా పాస్టముగా అనేక మంది అమ్మ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా అని అడిగారు. చాలా మంది వచ్చి ప్రభు వెళ్ళిపోమంటే తక్షణం వెళ్ళిపోతామని చెప్పారు. ఆయన చెప్పిన పని ఏం చేస్తున్నాము, ఆయన చేయనంత వరకు చేస్తాము. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అని సమాధానం ఇస్తే వాడు దూరం వచ్చి వెళ్ళిపోయారు. అయితే నేను ఎందుకు చెప్తానంటే
మనము ఏదైతే నమ్మిన సిద్ధాంతానికి మనము కట్టుబడి ఉండాలి. ప్రాణం పోతుంది, ఏదో ఒక దినం పోతుంది. ప్రాణం పోతుందని చెప్పి తిరిగి వారిగా మనము బ్రతకడానికి లేదు. ప్రభు మన